తెలంగాణ నవ్వార్ నెవర్ అని పోరాటం చేసింది. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ బిడ్డగా, మిగతా పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ యావత్తు, అందులో ముఖ్యంగా జర్నలిస్టుల పాత్ర ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. కానీ రాష్ట్రం రాకముందు 100 కోట్లు ఇస్తా అని చెప్పినాడు. నీకేం 100 కోట్లు ఇచ్చి నాకైతే తెలియదు. 2-3 జాగాలు చూపించినాడు, ఇనోవాలు తిప్పి, అది కూడా మహిమంకి ఇంకో గట్ట పెట్టినాడు. అట్లా ప్రతి ఒక్కరిని ముంచింది కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అందుకే వారి ఇంటి పేరు నేను ఎప్పుడు అంటూ ఉంటాను. గొల్లకురుములకు పంచాయతీ పెట్టిండు, గోండకు లమ్మడలకు పంచాయతీ పెట్టిండు. ఆయన ఇంటి పేరు కల్వకుంట్ల కాదు, కల్వకుండ. అంటే ఒక కులం ఇంకో కులాన్ని కలవద్దు, ఒక వర్గం ఇంకోని కలవద్దు. అందుకే ఆయనకు ఎవరిని కలవకుండా చేసి సంఘాల పేర్లు మార్చేసి ప్రతి దాంట్లో డివిజన్ తీసుకొచ్చేసి పబ్బం గడుపుకున్నాడు. సో అందుకే ఇది మనం వాళ్ళు ఇట్లాంటి కట్టించి కొన్ని అక్కడక్కడ కట్టినట్టు చూపించేస్తాడు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో ఒక కొత్త హాస్పిటల్ రాలే, కొత్త యూనివర్సిటీస్ రాలే, 4000 స్కూళ్ళ పైన మూతపడ్డాయి, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడ్డాయి, ప్రభుత్వ ఉస్మాన్ యూనివర్సిటీని తోడుకొని తెలంగాణ యూనివర్సిటీ నా హయాంలో అక్కడ స్థాపించడం జరిగింది. వాటి మనుగడకి కష్టమైంది. ఈయన ఇచ్చే జీతాలకే సరిపోతుంది ప్రభుత్వం ఇచ్చే కోట్ల రూపాయలు అక్కడికి. సో కొత్త సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటూ స్టార్ట్ చేశాడు. అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ దయాకర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు యూనివర్సిటీస్ ఎట్ల పరిస్థితి అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ పెట్టి చదువుకోనికి అవకాశం లేకుండా, గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బతుకు బాగుండే, అంతకన్నా అధ్వానంగా మారింది 10 ఏళ్ల తర్వాత. కొత్త ఉద్యోగాలు అయితే రాలే, తెలంగాణ దోపిడీ గురైంది. అత్యంత ధనిక నగరంగా ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆస్తులన్నీ కూడా అగ్వకు సగ్వకు అమ్మేసేసి తన అనుయాయులకి, తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టుకున్నాడు. 100 కోట్లు 1000 కోట్ల విలువ చేసే ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ ఆఖరికి బతుకమ్మతో పేరుతో బతుక నేర్చిన కవితమ్మనేమో ఇక్కడ సంపాదించాలక ఒక ఆడదయ్యుండి తాగుడుకు వ్యసనానికి అలవాటడిపోయి పుస్తలు దిగిపోతూ ఉంటే ఇక్కడ సంపాదించాలకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది. ఇప్పుడు జైలు పాలై ఉన్నది. వీళ్ళ దోపిడీ ఎంత జరిగిందనంటే, తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చి అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి అవినీతితో అక్రమంగా పరిపాలన కొనసాగించి 10 సంవత్సరాలు తెలంగాణ ధ్వంసం చేసి దోచుకున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అతని కుటుంబం. తెలంగాణ వ్యతిరేకించి దుర్మార్గుని మంత్రివర్గం చేర్చుకున్నాడు. తెలంగాణకై ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి తల్లి మొన్న వచ్చింది ఇంటికి. తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టి ఆ అమరవీరుల స్తూపాన్ని కొరకై ప్రారంభోత్సవం రమ్మని చెప్పి కారు పంపించి 2 గన్మెన్లు ఇచ్చి పంపించేసి స్తూపం ఇనాగ్రేషన్ అయిన వెంటనే కారు వాపసు తీసుకున్నారంట, గన్మెన్ వాపసు తీసుకున్నారంట. తిరిగి ఇంటికి పోనీకి కనీసం బస్సు సౌకర్యం కల్పించని రాక్షసుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఎలక్షన్లు పెట్టించిన ఒక నామినేట్ పదవి కూడా ఇవ్వలే. అట్లాంటి ఎంతోమంది 1200 పైన చనిపోయిన అమరుల కుటుంబాల తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఉసురు తగులుతుంది కల్వకుంట్ల కుటుంబానికి. అందుకే బిడ్డ పోయి జైల్లో కూర్చున్నది. తండ్రి కాలిరిగి కట్టబెట్టుకొని మంచిగానే తిరిగి నటిస్తూ ఉన్నాడు. సో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాగుపడ్డదంటే కల్వకుంట్ల కుటుంబమే. తెలంగాణలో ఉన్న అట్టడుగు వర్గాలకి ఇంకా అన్యాయమే జరుగుతూ ఉన్నది. అగ్రవర్ణాల నిరుపేదలకు కూడా ఆర్థిక సాయం అందాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించి 4% రిజర్వేషన్ కల్పించింది. దేశంలో ఉన్న మైనార్టీ వర్గాలకు కూడా రిజర్వేషన్స్ అవసరము. వాళ్ళకు కూడా చేయూతనివ్వాలి. రిక్షా దొక్కునే ముస్లిం బాయ్ సోదర పిల్లలకు కూడా డాక్టర్ ఇంజనీర్ కావాలి. గరీబులో కాలనీలో బస్తీలో పనిచేసి మురికి వాళ్ళు పనిచేసే పిల్లలు కూడా డాక్టర్ కావాలని చెప్పి ఆలోచన చేసి ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ సోదరులకు కూడా రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అది మతం పేరు పైన చేయలే. మతం పేరు పైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలే లేదు. వృత్తి పేరు పైననే రిజర్వేషన్స్ కల్పించగలుగుతాం. అందుకే బీసీ కేటగిరీలో ఈ కేటగిరీ ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు కూడా, క్రిస్టియన్ సోదరులకి రిజర్వేషన్ కల్పించింది వృత్తితోటి. దోబీ పని చేసే హిందూ ఉంటే దోబీ పని చేసే ముస్లిం కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు. అట్లాగే అజాం పని, మంగళ పని చేసుకునే ముస్లిం అయినా హిందూ అయినా రిజర్వేషన్ ఇవ్వచ్చని ఏర్పాటు చేయడం జరిగింది.
కానీ వాళ్ళ దేశ ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన 10 సంవత్సరాల కాలం నాకు 60 నెలలు ఇస్తే చాలు దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పిన మాట్లాడిన నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ్ 100 గ్యారంటీ స్కీములతోటి మహిళలకి యువతకి సామాజిక న్యాయం రైతు న్యాయం అని 5 న్యాయాలు తీసుకొని వస్తే వాటిలలో ఎక్కడ మేనిఫెస్టోలో కూడా అసలు రాజ్యాంగమే ఒప్పుకోదు మతం పేరుపైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి కొరకు. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటూ పచ్చి అబద్ధం మాట్లాడుతున్నది ఈ దేశ ప్రధాని. అయ్యా నరేంద్ర మోదీ గారు, మీరు దేశ ప్రధాని, యువర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నాట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బీజేపీ పార్టీ. అరబ్ దేశాలకు వెళ్తావు, అత్యంత ఉన్నతమైన అవార్డు తీసుకొని వస్తావు, కానీ దేశంలో ఉన్న ఇంచుమించు 20 కోట్ల పైన ఉన్న ముస్లిం సోదరులు కూడా ఈ దేశ స్వతంత్రం కొరకై తమ ప్రాణాలు అర్పించినారు. ప్రపంచంలో టెర్రరిజం ఉంటే ఏ ఒక్క ముస్లిం సోదరుడుగా భారతదేశం నుంచి టెర్రరిస్ట్ కాలేదు. ఎన్నో ముస్లిం దేశాల కన్నా అధిక జనాభా ఉన్న భారతదేశంలో ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా భారతదేశ వ్యతిరేకంగా చేయలేదు. అట్లాంటి ప్రధానమంత్రి అయినప్పుడు రాజ్యాంగ ప్రకారంగా అందరిని కలుపుకోపోవాల్సిన వ్యక్తి ఇవాళ మతం పేరుపైన విభజిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముస్లింలకు అనుకూలం అంటాడు. తను రాసుకున్న 73 పేజీల మేనిఫెస్టోలో 43 పేజీల వరకు నరేంద్ర మోదీ గారు ముఖ చిత్రాలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఆయన బీజేపీ మేనిఫెస్టో ఇది నేను చేస్తానని చెప్పుకోలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడతాడు. సో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా బీజేపీ పార్టీ 2002లోనే భారత రాజ్యాంగాన్ని సవరించాలి, రద్దు చేస్తాని కొరకు పావులు గదిపింది. ప్రభుత్వం 2004 పడిపోయింది కాబట్టి ముందు కదలలే. 2006లో కాంగ్రెస్ పార్టీ 27% రిజర్వేషన్స్ టు ది ఓబీసీ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి తీసుకొచ్చింది. సోనియా గాంధీ గారి యొక్క చొరవతోటి 27% రిజర్వేషన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా రిజర్వేషన్స్ వచ్చింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే సమాజంలో ఉన్న ఎన్ని వర్గాలెత్తున్నాయో వాళ్ళ కులగణన జనగణన జరగాలి. జనగణన జరిగినప్పుడు ఏ జనాభా ఎంత ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎంత ఉన్నాయి, ఆర్థిక స్థితిగతులు ఎంత ఉన్నాయి, ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ కులాలు ఈ మతాల నుంచి ఉన్న వ్యక్తులకి వాళ్ళ జీవితాలు ఎంత బాగుపడ్డాయి లేదనే సమీక్షించుకొని అప్పుడు తగు విధంగా రిజర్వేషన్స్ పాలసీ అమలు చేయాలి, పెంచాలంటే పెంచాలనే ఆలోచనతోటి ఎక్స్రే చేయాలని చెప్పి అడిగింది రాహుల్ గాంధీ గారు. ఎప్పుడైతే ఎక్స్రే అని అడిగినాడో ఓబీసీ అని పేరు చెప్పుకున్న నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి కొరకై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీకి మార్చుకొని ప్రధానమంత్రి అయినాక ఓబీసీ ప్రధానమంత్రిని చేసామని చెప్పుకునే బీజేపీ పార్టీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో ఓబీసీ రిజర్వేషన్స్ కానీ పెంచారా? ఓబీసీ వర్గాలకి ఏమన్నా నరేంద్ర మోదీ గారు తన ఏ కులం అని చెప్పుకుంటున్నాడో అందులో వెనుకబడ్డ వాళ్ళకి ఏమన్నా సహాయం అందించావా? సిగ్గు లేకుండా మొన్న జరిగిన మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం, అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉన్నది, లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఓబీసీ రిజర్వేషన్స్ లేకుండా ఎన్నికలు నిర్వహించినారు.